జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, సత్యము ధర్మం రెండు కూడా ఒకదానితో మరొకటి పెనవేసుకుని ఉంటాయి. సత్యం నుండి ధర్మం ఆవిర్భవిస్తుంది. ఈ ధర్మం మరలా తిరిగి సత్యంలో కలిసిపోతుంది. సత్యాన్ని మనం ఆత్మ అనుకుంటే దాని నుండి ఏర్పడేటువంటి భౌతిక జగత్తు మొత్తం కూడా అనాత్మ అవుతుంది. ఒకటేమో ఆత్మ, మరొకటేమో అనాత్మ. ఆత్మ కంటికి కనిపించదు, అనాత్మ మాత్రమే కంటికి కనిపిస్తుంది. ఆత్మ లేకుండా అనాత్మకు ఉనికి లేదు. అనాత్మ లేకపోతే ఆత్మను గుర్తించే అవకాశమే లేదు. మానవ జీవితం ఎలా కొనసాగాలి? రెండింటి సమ్మేళనంతో కొనసాగాలి. సత్యం ఉండాలి, ధర్మం ఉండాలి. అవి రెండు విడిపోయే అవకాశం లేదు. కాబట్టి సత్యం ధర్మాల సమ్మేళనంతో జీవితం కొనసాగాలి. సత్యాన్ని ఒక విత్తనం అనుకోండి. ఆ విత్తనం భూమిలో ఉంటుంది. విత్తనం సూక్ష్మంగా ఉంటుంది. విత్తనంలో భవిష్యత్తులో వ్యక్తీకరించబడేటటువంటి వృక్షం మొత్తం నిక్షిప్తమై ఉంటుంది. ఆ విత్తనం బహిర్గతమైంది అనుకోండి, అది కంటికి కనిపిస్తుంది, మొక్కగా కనిపిస్తుంది. మొక్క తర్వాత ఏమవుతుంది? వృక్షం అవుతుంది. వృక్షానికి ఏమొస్తాయి? పుష్పాలు వస్తాయి. పుష్పాలు ఏమవుతాయి? ఫలాలు అవుతాయి. ఇదంతా కూడా క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. మానవ జీవిత పరమార్థం ఏమిటి? ఆనందంగా జీవించడమే. ఆనందంగా జీవించే వ్యక్తికి ఆరోగ్యం ఉంటుంది, సుదీర్ఘాయువు ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది, సంతృప్తి కూడా ఉంటుంది. అటువంటి ఆనందం ఏ స్థితి నుండి బహిర్గతం అవుతుంది? ఆత్మస్థితి నుండి బహిర్గతం అవుతుంది. భగవంతుడు కూడా పాక్షికమే. భగవంతుడు కూడా ద్వంద్వాల్లో ఒక భాగమే. ఆ భగవంతుడిని దాటి వెళ్ళగలిగితే భగవంతుడి స్థితి అనుభవంలోకి వస్తుంది. కాబట్టి ఆత్మస్థితి అనేది ఆత్మను వదిలివేయటం ద్వారా మాత్రమే అనుభవంలోకి వస్తుంది. ఆత్మస్థితి అనుభవంలోకి వచ్చింది అనుకోండి, విశ్వం మొత్తం అతనికి లోబడి ఉంటుంది. విశ్వానికి అతీతంగా జీవించగలుగుతారు. అటువంటి వ్యక్తుల్ని విశ్వాతీతులు అంటారు. అయితే ఎవరైనా ఈ ఆత్మస్థితిని అందుకోలేకపోవటానికి, ఆత్మస్థితిని అనుభవించలేకపోవటానికి మూల కారణం ఏంటి? జీవభావం లేక జీవుడు. ఈ జీవభావం అనేది వృక్షాల్లో ఉంటుంది, జంతువులలో ఉంటుంది, మానవులలో కూడా ఉంటుంది. వృక్షాలలో పరిమితంగా ఉంటుంది, జంతువులలో మధ్యస్థంగా ఉంటుంది. కానీ మానవ జాతిలో మాత్రం ఇది తారాస్థాయిలో ఉంటుంది. అందుకు మూల కారణం ఏంటి? మానవుడి ప్రజ్ఞ అనంతంగా విస్తరించడమే. మానవుడి యొక్క ఆలోచన పరిధి అనంతంగా ఉండటమే. మానవునిలో మనో చైతన్యం, బుద్ధి చైతన్యం రెండు ఉండటమే. మానవుడికి విచక్షణ, వివేచన, విచారణ, విఘ్నత వంటివి ఉండటమే. ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో అతనికి తనను గురించి తాను తెలుసుకుంటున్నాడు, విశ్వాన్ని గురించి కూడా అధ్యయనం చేయగలుగుతున్నాడు. జీవిత రహస్యాన్ని, సృష్టి రహస్యాన్ని, ప్రకృతి రహస్యాన్ని, విశ్వరహస్యాన్ని సైతం ఛేదించగలుగుతున్నాడు.
కాబట్టి కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఎప్పుడైతే జీవభావం ఉంటుందో అతని ప్రజ్ఞ పరిమితంగా ఉంటుంది. నేను, నాది, నాకనేటటువంటి అహంకారం ఉంటుంది. ఈ అహంకారం ద్వారా ఏమవుతుంది? సత్యదర్శనం కాదు. కాబట్టి మనిషిలో ఉన్నటువంటి ఒకే ఒక ప్రమాదకరమైనటువంటి అంశం ఏమిటంటే తెలివి మేధా సంపత్తి. ఈ తెలివి మేధా సంపత్తి ఎవరిలో ఎక్కువగా ఉంటుందంటే, ఎవరికైతే అహంకారం ఎక్కువగా ఉంటుందో, ఎవరికైతే జీవభావం ఎక్కువగా ఉంటుందో వాళ్ళలో మాత్రమే తెలివి మేధా సంపత్తి ఎక్కువగా ఉంటుంది. అటువంటి వ్యక్తులు ఏమవుతారు? కృత్రిమ మేధస్సు ద్వారా జీవితాన్ని కొనసాగిస్తారు. కృత్రిమ మేధస్సు ఎప్పుడైతే ఉంటుందో అక్కడ సత్యం మరుగున పడుతుంది, ధర్మాచరణ ఉండదు, ధర్మానికి విరుద్ధమైన జీవితం ఉంటుంది, సత్యదర్శనం అయ్యే అవకాశమే లేదు. అయితే ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని ఋషులు ఛేదించారు. ఎలా ఛేదించారు? వాళ్ళు బ్రహ్మచర్యాన్ని దాటి గృహస్థ జీవితాన్ని అనుభవించి వానప్రస్థాన్ని పూర్తి చేసుకున్న తర్వాత సన్యాసకు చేరారు. సన్యాసకు చేరిన తర్వాత వాళ్ళలో జీవభావం సమూలంగా కరిగిపోయింది. జీవభావం కరిగిపోయింది అనుకోండి, జీవుడే దేవుడు అవుతాడు కదా. అయితే ఇక్కడ అందరూ గ్రహించవలసినటువంటి, తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఆధ్యాత్మికత బహిర్గతమైనప్పుడు ప్రపంచం అన్ని విధాల అనుకూలంగా ఉంది. మానవుడు పూర్తిగా ధర్మాచరణలోనే ఉన్నాడు, సత్యవంతమైన జీవితాన్ని కొనసాగించాడు. జీవభావం చాలా తక్కువగా ఉంది, అహంకారం పరిమితంగా ఉంది. అందువలన కఠోర సాధన లేకుండానే సునాయాసంగానే అతడు ఆత్మస్థితికి చేరగలిగాడు. ఆత్మదృష్టి ద్వారా అత్యంత విలువైనటువంటి ఆధ్యాత్మిక సమాచారాన్ని, వేద విజ్ఞానాన్ని బహిర్గతం గావించగలిగాడు. కాబట్టి మొత్తం మీద మనం జాగ్రత్తగా విశ్లేషించుకుంటే, ఆనాడు సామాజిక పరిస్థితులకు, ప్రస్తుతం సామాజిక పరిస్థితులకు ఎంతో వ్యత్యాసం ఉంది. కాబట్టి ప్రస్తుతం మనం ఆత్మస్థితికి చేరటం అనేది కత్తి మీద సాము లాంటిది. ఎందువలన దానికి కీలకమైనటువంటి అంశాన్ని గురించి మీకు తెలియజేస్తాను. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ప్రకృతి సుభిక్షంగా ఉంది, జనాభా తక్కువగా ఉంది, అవసరాలు పెద్దగా లేవు, నాగరికత ఛాయలు లేవు, మనుషుల మధ్య పోటీతత్వం లేదు. మానవుడు ఎలా జీవించాడు? ప్రకృతిలో సంపూర్ణ స్వేచ్ఛగా జీవించాడు. ఎవరితోటి ఎటువంటి ఘర్షణ వైఖరి కూడా లేదు. అయితే మనుగడ కోసం సాగినటువంటి పోరాటంలో మాత్రం మనిషి అభద్రతా భావంలో ఉండి సజాతి జీవులతోటి, విజాతి జీవులతోటి ఘర్షణ పడ్డాడు. దాన్ని స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు. సజాతి సంఘర్షణ, విజాతి సంఘర్షణ. ఇంతకు మించి పెద్దగా ఇబ్బందులు లేవు. జనాభా తక్కువగా ఉంటే వనరులు పుష్కలంగా ఉంటాయి కదా, కొంచెం ఆలోచించండి. అందువలన అతను ప్రాథమిక దశలోనే ఉత్తమ సంస్కారాలతో జీవితాన్ని ప్రారంభించాడు. కాబట్టి గృహస్థ జీవితం సంతృప్తిగా కొనసాగింది, ధర్మబద్ధంగా కొనసాగింది. ఆ తర్వాత వానప్రస్థంలో ఆ గృహస్థ జీవితం మరికొంత మెరుగుపడింది. 10 మందికి తెలియజేసేటటువంటి అవకాశం ఏర్పడింది. అది కూడా అయిపోయిన తర్వాత సన్యాస దశలో అసలు సంస్కారాలు లేవు కదా. ఇక్కడ సాధన ద్వారా సంస్కార శుద్ధి గావించుకోవటం ఒకటైతే,
అసలు కనిష్ట స్థాయిలో సంస్కారాలతో జీవితాన్ని ప్రారంభించడం మరొక ఎత్తు. కనిష్ట స్థాయిలో సంస్కారాలు ఉన్నాయనుకోండి, ఎలా ఉంటుంది? జీవితం ఉన్నతంగా ఉత్తమంగా ఉంటుంది కదా. జీవితం ఉన్నతంగా ఉత్తమంగా ఉన్నప్పుడు జీవిత సంకల్పం నెరవేరుతుంది కదా. జీవిత సంకల్పం నెరవేరినప్పుడు జీవితం ఎలా ఉంటుంది? సంతృప్తిగా ప్రశాంతంగా ఉంటుంది కదా. వానప్రస్థానికి వచ్చిన తర్వాత మనుగడ కోసం ఎటువంటి పోరాటం ఉండదు కదా. ఎందువలన? జనాభా తక్కువగా ఉంది, వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఎప్పుడైతే వనరులు పుష్కలంగా ఉంటాయి అక్కడ పోటీతత్వం ఉండదు కదా. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది కదా. పైగా ఒంటరి జీవితం, ఏకాంత జీవితం, ప్రకృతి సిద్ధమైనటువంటి జీవితం, సంపూర్ణ స్వేచ్ఛతో జీవితం కొనసాగుతున్నప్పుడు అతనికి సమస్యలు ఎందుకుంటాయి? మానసిక ఒత్తిడి ఎందుకు ఉంటుంది? ఆరోగ్యాన్ని గురించి ఎటువంటి దోకా ఉండదు కదా. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఆధ్యాత్మిక మార్గం బహిర్గతమైనప్పుడు పవిత్రమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఆ విజ్ఞానం బహిర్గతమైంది. ఎప్పుడైతే ఆ విజ్ఞానం బహిర్గతమైందో మనిషి ఆనందంగా జీవించే అవకాశం ఏర్పడింది. ఆనందంగా జీవిస్తూ ఉంటే ఆరోగ్యం ఉంటుంది, ఆయువు ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. జీవితం నల్లేరు మీద బండిలా కొనసాగుతూ ఉంటుంది. జీవితమే సాధనగా మారుతుంది. ఇక ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసినటువంటి అవసరం లేదు. అందువలన ఆనాటి కాలమాన పరిస్థితులలో వేద విజ్ఞానం అందరికీ సులభంగా అర్థమైంది. కొంతమంది పాటించారు, దాన్ని ప్రపంచానికి అందించారు. ఆ విధంగా వారసత్వంగా ఒక తరం నుంచి మరొక తరానికి అది అందించబడుతూ వచ్చింది. అయితే ఎక్కడ పొరపాటు జరిగింది? దీన్ని జాగ్రత్తగా వినండి. ఆనాడు అమాయకత్వం ఎక్కువగా ఉంది, సూక్ష్మత్వం, సున్నిత తత్వం తక్కువగా ఉంది. మెదడంతా కూడా ముడి రూపంలో ఉంది. శారీరక అవసరాల గురించి ఆలోచించారు తప్ప చుట్టూ ఏం జరుగుతుందో పెద్దగా ఆలోచించలేదు. ఎప్పుడైతే శారీరక అవసరాలు తీరుతూ జీవిత సంకల్పం నెరవేరిందో మనిషిలో సూక్ష్మత్వం పెరుగుతూ వచ్చింది. అందువల్లనే సన్యాస దశలో మాత్రమే వేద విజ్ఞానాన్ని బహిర్గతం చేయగలిగారు. ఎప్పుడైతే సూక్ష్మత్వం, సున్నిత తత్వం ఉంటాయో అక్కడ అవగాహన శక్తి ఉంటుంది, ఆలోచన శక్తి ఉంటుంది, మానసిక విస్తరణ ఉంటుంది, ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. అందువలన ఆ కాలంలో ఏం జరిగింది? జీవితాన్ని అనుభవించారు, అనుభవించినటువంటి జీవితాన్ని అందించారు. ప్రత్యేకంగా శిక్షణలు ఏం లేవు కదా. జీవితమే సాధనగా మారినప్పుడు ఇక ప్రత్యేకంగా శిక్షణ తరగతులు ఎందుకు? అందువల్ల గురువు నుండి శిష్యుడికి, ఆ శిష్యుడు గురువు అయిన తర్వాత మరలా కొంతమంది శిష్యులకి అనుసృతంగా అందించబడింది. కాబట్టి వేదాన్ని అపౌరుషేయం అన్నారు, శృతి అని కూడా అన్నారు. అంటే స్థితి నుండి అది బహిర్గతమైంది. సరే, అవన్నీ బాగానే ఉన్నాయి. ప్రస్తుతం స్థితికి చేరటం ఎట్లా? సత్యాన్ని అనుభవంలోకి పొందటం ఎట్లా? సత్యాన్ని అనుభవంలోకి పొందాలంటే సంస్కార శుద్ధి జరగాలి కదా. సంస్కార శుద్ధి జరగాలంటే అందుకు అనుగుణమైనటువంటి శిక్షణ ఉండాలి కదా. ప్రస్తుతం విద్యా వ్యవస్థ ఎలా ఉంది? అతి భయానకంగా ఉంది. కృత్రిమ మేధస్సు ద్వారానే విద్యా వ్యవస్థ మొత్తం కొనసాగుతుంది. మేధావులందరూ కూడా శారీరక సుఖాన్ని ఆనందంగా భ్రమించి సుఖపడటం కోసం ఆర్థిక వనరుల వేటలో ఉండి భద్రత ముసుగులో బంధించబడుతూ ఉన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థను ఏర్పరచుకున్నారు. ఆ వ్యవస్థలు పూర్తిగా బందీలయ్యారు. ఇవాళ పరిస్థితి ఎలా ఉంది? సత్యం అనేది పూర్తిగా అడుగంటిపోయింది. మేధావులు సత్యాన్ని అణచివేశారు.
సత్యానికి ప్రాధాన్యతనివ్వటం లేదు, చట్టానికి న్యాయానికి ప్రాధాన్యతనిస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే చట్టం ముఖ్యం అనుకుంటారో అప్పుడేమవుతుంది? సత్యానికి అవకాశం లేదు కదా. ఆలోచించండి. అందువల్ల సత్యము ధర్మం రెండు కూడా పూర్తిగా అడుగంటిపోయాయి. చట్టం న్యాయం రెండు ఆధిక్యతను సంతరించుకున్నాయి. మనిషి పూర్తిగా బలహీనపడ్డాడు. జీవితం అన్ని విధాల అబాస్పాలైంది. పరిస్థితులు పూర్తిగా చేదాటిపోయాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ఒక మనిషిని ఆత్మస్థితికి మళ్లించడం అనేది కత్తి మీద సాము లాంటిది కదా. అది సాధ్యం కానే కాదు కదా. కొంచెం ఆలోచించండి. అందుకు మనం ఏం చేయాలి? ఏ కృత్రిమ మేధస్సు ద్వారానైతే మనిషి బలహీనపడ్డాడో ఆ కృత్రిమ మేధస్సులో ఉన్నటువంటి ప్రమాదాన్ని ప్రపంచానికి తెలియజేయగలిగితే మనిషి తప్పనిసరిగా సత్యవంతమైన జీవితం వైపుకు మళ్ళుతాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ కృత్రిమత్వాన్ని, అందులో ఉన్న ప్రమాదాన్ని గురించి ప్రపంచానికి తెలియజేయాలి. ఎప్పుడైతే కృత్రిమత్వం ఉంటుందో మనిషి చెడు సంస్కారాలతోటి జీవితాన్ని ప్రారంభిస్తాడు. చుట్టూ కలుషితమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి జీవితం గడిచే కొద్దీ ఆ చెడు సంస్కారాల మోతాదు ఇంకా పెరుగుతూ ఉంటుంది. అలా పెరిగే కొద్దీ మనిషి ఇంకా బలహీనపడతాడు. జీవిత సంకల్పం నెరవేరదు. జీవిత పరమార్థం కూడా నెరవేరే ప్రసక్తే లేదు. కాబట్టి ఈ విధంగా మనిషి పూర్తిగా గాడిదప్పున్నాడు కాబట్టి సత్యాన్ని అనుభవంలోకి పొందటం కానీ ధర్మాన్ని ఆచరించడం కానీ సాధ్యం కానటువంటి పరిస్థితులు నెలకొలు ఉన్నాయి. కాబట్టి మనం ఆధ్యాత్మికత గురించి సశాస్త్రీయ పందాల అవగాహన చేసుకొని జీవితాన్ని కొనసాగించాలి. సరే, అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆధ్యాత్మికత అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవటమే కదా, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటమే కదా. ఉద్ధరేది ఆత్మనాత్మానం కదా. ఆత్మ విజ్ఞాన శాస్త్రం కదా. ఆత్మను గురించి తెలుసుకోవటం మొదటి ఘట్టం. దాని గురించి లోతుగా విశ్లేషించుకోవటం రెండవ ఘట్టం. దాన్ని అనుభవంలోకి పొందటం మూడవ ఘట్టం. ప్రపంచానికి దాని గురించి తెలియజేయటం అనేది నాలుగవ ఘట్టం. 1, 2, 3, 4. ఎప్పుడైతే మనిషి సత్యాన్ని గురించి తెలుసుకుంటాడో అదే సమయంలో అసత్యంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తిస్తాడు. ఆనందాన్ని పొందలేకపోవడానికి అసత్యపు జీవితం మూల కారణం అనేటటువంటి భావనతోటి దాని పట్ల వ్యతిరేకతను, వైరాగ్యాన్ని ఏర్పరచుకుంటాడు. అక్కడి నుంచి పూర్వభివృద్ధి మొదలవుతుంది. కాబట్టి జీవితాన్ని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే మనిషి ఆత్మస్థితికి చేరటం సాధ్యమవుతుంది. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? విద్యార్థి దశలో బ్రహ్మచర్యంలో సాధ్యమవుతుంది. కొంతమంది 40 ఏళ్ళు దాటిన తర్వాత ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తున్నారు. అహంకారం బలోపేతమైంది కదా, చెడు సంస్కారాల మోతాదు పెరిగింది కదా, మనసు కలుషితమైంది కదా, శరీరంలో పటుత్వాన్ని కోల్పోవటం జరిగింది కదా. ఇక అటువంటి స్థితిలో ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి బ్రహ్మచర్యంలోనే భవిష్యత్తులో ప్రకోపించబోయేటటువంటి సంస్కారాలను, వాటిని గుర్తించి ముందే దగ్ధం గావించుకోగలిగితే మనిషి చెడు సంస్కారాల మోతాదును తగ్గించుకోవచ్చు, ఉత్తమ సంస్కారాల మోతాదును పెంచుకోవచ్చు, జీవిత సంకల్పం నెరవేర్చుకోవచ్చు, అంతిమంగా జీవిత పరమార్థాన్ని కూడా నెరవేర్చుకోవచ్చు కదా.
ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. సత్యం అనేది ఉందనుకోండి, ధర్మం సులభం అవుతుంది. సత్యం లేదనుకోండి, ధర్మానికి అవకాశం లేదు. ఎట్లా? వేపెత్తనం వేసుకున్నాం అనుకోండి, చివరికి ఏ కాయలు వస్తాయి? వేపకాయలే వస్తాయి కదా. మామిడిత్తనం వేసుకున్నాం అనుకోండి, మామిడికాయలే వస్తాయి కదా. విత్తనాన్ని బట్టి వృక్షం కదా, వృక్షాన్ని బట్టి ఫలాలు కదా. కాబట్టి సత్యం గొప్పదా, ధర్మం గొప్పదా? సత్యం గొప్పది. సత్యం సూక్ష్మాతి సూక్ష్మైంది. అది ఏ స్థితిలో, ఏ స్థాయిలో, ఏ విధంగా ఉంటుందో దాని ద్వారా వచ్చేటటువంటి మొక్క కూడా అదే విధంగా ఉంటుంది, ఫలాలు కూడా అదే విధంగా ఉంటాయి. కాబట్టి సత్యం అనేది చాలా కీలకమైంది. ఆ సత్యాన్ని బట్టి ధర్మం కొనసాగుతుంది. కాబట్టి మనం ధర్మాన్ని ఆచరించడంలో ఉన్నటువంటి లోపాలను గురించి తెలుసుకొని, అందుకు మూల కారణం సత్యం అమల్లోకి రాలేదు కాబట్టి, అనుభవంలోకి రాలేదు కాబట్టి సత్యం మీద మనం దృష్టిని కేంద్రీకరించాలి. అది ఎలా సాధ్యం అవుతుందండి? చూద్దాం. నేను భగవంతుడను అనే అంశం అనుభవంలోకి వస్తే ఎలా ఉంటుంది? బయట భగవంతుడు ఉన్నాడనే భావన కలిగితే ఎలా ఉంటుంది? నేను భగవంతుడను అనే అంశం అనుభవంలోకి వచ్చింది అనుకోండి, జీవితం ఎలా ఉంటుంది? ఎప్పుడైతే నేను భగవంతుడను అనే భావన కలిగిందో అది బలమైనటువంటి విత్తనం అవుతుంది కదా. ఆ విత్తనాన్ని మనోఫలకం అనబడేటటువంటి వ్యవసాయ క్షేత్రంలో ప్రతిష్ఠించుకున్నాం అనుకోండి, దానికి పోషణ చేశామనుకోండి, విత్తనం ఏమవుతుంది? మొక్క అవుతుంది కదా. ఆ మొక్క అనేది ధర్మం అనుకో, వేసుకున్నది వేపవిత్తనం అయితే వచ్చేటటువంటి మొక్క కూడా వేప మొక్కే వస్తుంది కదా. అదే వేసుకున్నది మామిడి ఫలం అయితే, మామిడి విత్తనం అయితే మామిడి ఫలాలే వస్తాయి కదా. కాబట్టి కీలకం ఎక్కడుంది? అద్వైతంలోకి వెళ్ళాలి. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కావాలి. మనసు కరిగిపోవాలి, సంస్కారాలు దగ్ధం కావాలి, అంతరంగం సమూలంగా ఖాళీ కావాలి. అందుకు మనం చేయవలసింది ఏమిటంటే, పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి సశాస్త్రీయ పందాల అవగాహన గావించుకుని దాన్ని అనుభవంలోకి పొందగలగాలి. అనుభవం ఉందనుకోండి, అది శాశ్వతం అవుతుంది. అనుభవం లేదనుకోండి, అది కేవలం సమాచారంగా మిగిలిపోతుంది. కాబట్టి అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏమిటంటే, సత్యం ప్రాథమికమైనది, ధర్మం ద్వితీయ శ్రేణికి చెందింది. ట్రూత్ ఈజ్ ప్రైమరీ, రైటియస్నెస్ ఈజ్ సెకండరీ. సత్యం ప్రాథమికం, ధర్మం ద్వితీయం. ఆ సత్యాన్ని పొందడానికి ఒకే ఒక రాచబాట ఏమిటంటే అద్వైతం. అద్వైతం ఉందనుకోండి, అక్కడ అంతరంగ శుద్ధికి చక్కటి రాచబాట ఏర్పడుతుంది. ఎప్పుడైతే అద్వైతం మరుగున పడిందో, ద్వైత విశిష్ట అద్వైతాల్లో ఉంటే ఉత్తమ సంస్కారాలు ఏర్పడతాయి, కానీ అంతరంగం పూర్తిగా శుద్ధి అయ్యే అవకాశం లేదు. ఎందువల్ల? మనిషి బాహ్యముఖ ప్రయాణంలో ఉంటాడు తప్ప అంతర్ముఖానికి మళ్ళీ అవకాశం లేదు కదా. కాబట్టి మనం వీటన్నిటిని పరిగణలోకి తీసుకునేటట్లయితే ఆధ్యాత్మిక మార్గం సులభతరం అవుతుంది. ఎందువల్ల? మనిషి యొక్క మేధస్సు సున్నితంగా, సూక్ష్మంగా తయారైంది. ప్రజ్ఞ సులభంగా విస్తరిస్తుంది. ఆలోచన శక్తి ఉంది, అవగాహన శక్తి ఉంది. తనలో ఏం జరుగుతుందో, చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది.
సామాజిక పరిస్థితుల్ని బేరీజు వేసుకున్నప్పుడు జీవితం ఎక్కడో గాడి తప్పింది అనే భావన కలిగింది అనుకోండి, దాన్ని సరిచేసుకునే అవకాశం ఉంటుంది. భూమండలం మొత్తంలో ఒక మానవుడికి మాత్రమే తన అంతరంగాన్ని శుద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. వేరే జాతులకు అటువంటి అవకాశం లేనే లేదు. అందువల్ల నా సలహా ఏమిటంటే, నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని ఆలంబనగా చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తూ జీవిత సంకల్పాన్ని, జీవిత పరమార్థాన్ని నెరవేర్చుకోవాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.